75వ సంవత్సరం జూన్ 25 రోజును ఈరోజు నిరసన దినంగా పాటిస్తూ ఆ రోజు ఏర్పాటు చేయబడినటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆ రోజు జరిగినటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలను గర్హిస్తూ ముఖ్యంగా ఈరోజు ఆనాటి జరిగినటువంటి సంఘటనలు కొన్ని మీ ముందుంచదలుచుకున్నాం. ఆ రోజు పత్రికా స్వాతంత్రం అనేదే లేదు. పత్రికలన్నింటినీ రద్దు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగానే పత్రికలు నడుచుకునే విధంగా ప్రభుత్వం ప్రకటించిన విషయాలను ప్రభుత్వం తెలిపిన విషయాలనే పత్రికలు ప్రచురించే విధంగా చేశారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులనేవి లేకుండా చేశారు. తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చినటువంటి సంఘటన ఆ రోజు నుంచే మొదలైంది. ఆ రోజు ఆ చీకటి రాత్రి నాడు దేశంలోని ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లోకి తోసేశారు. తర్వాత ఆ అప్రజాస్వామికంగా నిర్వీర్యం చేశారు అన్ని హక్కులను. ఇలాంటి పరిస్థితులలో ఆనాడు జరిగినటువంటి ద్వితీయ స్వాతంత్రోద్యమాన్ని ఎందుకు అంటున్నామంటే స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి సంఘటనలన్నీ పునరావృతం ఈ ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అనేటువంటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో కూడా జరిగింది కనుక దీన్ని ద్వితీయ స్వాతంత్ర సంగ్రామంగానే భావించాల్సిందిగా మా అభిప్రాయం వెలిబుచ్చుతున్నాం. ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ఎవరుతున్నారో దాదాపు 5 సంవత్సరాల పాటు 50 సంవత్సరాల నుంచి పోరాటం జరిగింది. ఇది దాదాపు 18 మాసాలే జరిగినా కానీ లక్షల మంది జైలు పాలయ్యారు. అన్ని హక్కులు కాలరాయడం జరిగింది. అంతేకాకుండా అందరినీ జైల్లో వేయడం జరిగింది. ప్రాథమిక హక్కులనేటివి లేకుండా పోయింది. ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే మీసా అనేటువంటి డ్రకోనియన్ చట్టము, క్రూరమైనటువంటి చట్టం ఏదైతే ఉందో మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టారు. ఇంకొకటి డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అని పెట్టారు. ఈ 2 చట్టాల ద్వారా దేశంలో ఉన్న వ్యతిరేకించే వాళ్ళందరినీ జైల్లో పెట్టేశారు. అట్లా లక్షలాది మంది జైల్లోకి వెళ్ళారు. అంటే 50 సంవత్సరాల చరిత్రలో ఎంతైతే ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర ఉందో అంతకంటే ఎక్కువ భాగం ఈ 18 మాసాలు జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నారు. ఆ విషయాన్ని గమనించి అన్ని రకాలుగా అన్ని మూలాలను పరిశోధించినట్టయితే ఇది ద్వితీయ స్వాతంత్ర సంగ్రామంగానే గుర్తించాలన్నటువంటిది మా భావన. ఈ రకంగానే భావించి ఆనాడు జరిగినటువంటి పోరాటంలో సమిధలైనటువంటి త్యాగాలు చేసినటువంటి అనేక పోరాట యోధులను గుర్తించుకుంటూ ఇది భవిష్యత్ తరాల్లో తిరిగి జరగకుండా ఉండడాని కోసం, నిరోధించడాని కోసం, ఆ స్ఫూర్తిని నింపడాని కోసమని ఈ చరిత్ర పుటల్లో ఇది నిలిచిపోయే విధంగా పాఠ్యాంశంగా చేర్చాలనేటువంటి మా భావన కూడా ఉంది. దాని విషయంగానే మేము ప్రభుత్వానికి అనేక రకాలుగా చెప్పాము. ఆ ఉద్యమంలో అనేక త్యాగాలను వచ్చి అనేకమైనటువంటి వ్యయ ప్రయాసల కోర్చి ఏదైతే త్యాగాలు చేసినారో వాళ్ళని కనీసం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా నేను గుర్తించి వాళ్ళకు ఒక తామ్రపత్రం వీళ్ళు జైలుకు వెళ్ళింది వాళ్ళు ఏదో శిక్షలు పడే కాదు, జైలుకు వెళ్ళింది కనీసం దేశాన్ని రక్షించడానికి ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి కోసమనే మీరు జైలుకు వెళ్ళారు అనే గుర్తింపు అనేది కనీసం కావాలని చెప్పి కోరుతూ ఆ రకంగానే అనేక మంది త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు ఈరోజు బజార్లో పడ్డారు. ఆరోగ్యమైన సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, ఈ సమస్యలతో సతమతమవుతూ కుటుంబ పోషణ కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక వాళ్ళను కనీసం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది మొత్తం దేశంలో జరిగినటువంటి ఉద్యమము. జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజా ఉద్యమమే. ఆ ఉద్యమం ద్వారానే జనతా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. అప్పుడే ఇవన్నిటికీ తిరిగి బట్టకట్టి బయటపడ్డాయి. జనతా పార్టీ గవర్నమెంట్ ద్వారానే అనేక రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీస్ యొక్క ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి కూడా కారణం ఆనాటి బహుళమైనటువంటి ఉద్యమమే. అది మాత్రం ఎన్నడూ మర్చిపోరానిది. ఆ భావనతోనే మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇవన్నీ గుర్తుంచుకొని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మేము విన్నవించేది ఏమిటంటే ఈ యొక్క ఉద్యమాన్ని మీరు గుర్తించండి, ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని వీళ్ళకు గుర్తింపు ఇవ్వండి, ఆ సమిధలైనటువంటి వాళ్ళకు కనీసం ఆదుకోండి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేము కలెక్టర్ గారి ద్వారా
కేంద్ర ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక మెమరాండం పంపించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ప్రెస్ క్లబ్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.